శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాసు గారు రచించిన శ్రీరామచరిత మానసము నుండి బాలకాండం చూస్తున్నాము. రజత సీపమహుభాసజిమి జదా భానుకర భారీ జదపి మృషాతి హుకాల సొయి భ్రమణ సకై కొవుటారి. సూర్యకిరణ ప్రకాశ ప్రభావమున సముద్రపు ఆల్చిప్పలు వెండి వలెను, ఎండమావులు జలముల వలెను కనబడతాయి. సర్వకాలముల యందును ఇవి అసత్యములే అయినప్పటికీ ఈ భ్రమ నుండి ఎవ్వరూ తప్పించుకోజాలరు. యహి బిధి జగహరి ఆశ్రిత రహయి జదపి అసత్యదేత దుకాహయి जो सपने सिरा काटे कोई बिनु जागे सदूरी दुख होई जासु कृपा अस भ्रम मिटि जाई गिरिजा सोई कृपा न रघुराई आदि अंत को जासु न पावा मति अनुमानि निगम असगावा बिनु पद चलई सुनई बिनु काना कर बिनु करम करई बिदिनाना आनन रहित सकल रस भोगी बिनु बानी भगता बड़ जोगी तन बिनु परस नयन बिनु देखा ग्रहई घ्राण बिनु बास अशेषा असी सब भांति अलौकिक करनी महिमा जासु जाई नहीं बरनी. అదేవిధంగా జగత్తంతయు శ్రీహరిపైననే ఆధారపడి ఉంది. స్వప్నంలో తల నరికి వేయబడినచో మెలకు వచ్చినంత వరకును దుఃఖానుభవమే కలుగుతూ ఉంటుంది. అట్లే అసత్యం ఏమైనను మోహమనుడి ఈ ఊబి జీవనకు బాధాకరమే అవుతుంది. ఓ గిరిజ, ఈ భ్రమను తొలగింపగలవాడు కృపాళువైన శ్రీరాముడే. ఆయన ఆద్యంతరహితుడు. వేదాలు కూడా ఊహించియే ఆయన్ని పొగిడాయి. ఆయన పాదములు లేకుండగానే నడిచేవాడు, చెవులు లేకుండా శ్రోత, చేతులు లేని కార్యనిర్వాహకుడు, జిహ్వారహితముగా అన్నింటినీ రుచి చూడగలిగేవాడు, నోరు లేని గొప్ప వక్త, శరీరము లేకున్నను స్పృశించువాడు, కన్నులు లేని ద్రష్ట, నాసిక లేకున్నను ఆగ్రాణించువాడు. ఆ పరబ్రహ్మలీలలు అన్నీయు అలౌకికాలే. ఆయన మహిమలు వన్యనాతీతాలు. జహి ఇమిగా వహి భేద బుధా జాహి దరహి ముని ధ్యాన సోయి దశరథ సుత భగత హిత కోసలపతి భగవానా. వేదాలచే పండితులచే ఇట్లు ప్రస్తుతింపబడువాడును, మునులకు ధ్యేయమైన వాడును అయిన ఆ పరమాత్మయే భక్తులకు హితమును కూర్చడం కోసమని దశరథ పుత్రినిగాను అయోధ్యాపతి అయిన శ్రీరామచంద్రుడిగాను అవతరించారు. కాశీ భరత జంతు అవలోకి జాసు నామ బల करऊ बिसोकी सोई प्रभु मोर चराचर स्वामी रघुबर सबुरा अंतर जामी विबसहु जासु नाम नर कहि जन्म अनेक रचित अघदहि सादर सुमिरन जे नर करहि भव बारिदि गोपद इव तरहि राम सुपरमात्मा भवानी तह भ्रम अति अभिहित तव बानी अस संशय आनत उरमाहि ज्ञान विराग सकल गुण जाहि सुनि शिव के भ्रम भंजन बचना मिटी गई सब कुतरक कई रचना भई रघुपति पद प्रीति प्रतीति दारुण असंभावना भीति. కాశీలో మరణించే ఏ ప్రాణి అయినను శివుడు రఘువరుని నామ మహిమ చేత ముక్తినిగా చేస్తాడు. ఈ చరాచర జగత్తునకు ఆయనే ప్రభువు, సర్వహృదయాలను ఎరిగినవాడు. యాదృశ్చికముగా అయినను మనుష్యులు ఆయన నామస్మరణ చేసినచో అనేక జన్మల సంచిత పాపాలను దప్తమవుతాయి.
భక్తితో ధ్యానించేవారు సంసార సముద్రాన్ని గోష్పాద సదృశమైన దాన్నిగా సులభంగా దాటగలుగుతారు. భవానీ ఆ పరబ్రహ్మమే శ్రీరామచంద్రుడు. ఆయన విషయమున ఎట్టి సందేహాలకు తావులేదు. సందేహపడువాని మనస్సు నుండి జ్ఞాన వైరాగ్యాది గుణములన్నీ తొలగిపోతాయి. భ్రమ నివారకములైన శివుని మాటలను విని పార్వతీదేవి యొక్క సందేహాలన్నీ తొలగిపోయాయి. ఊహాజనిత దారుణ సంశయాలు, తర్క వితర్కాలు మటుమాయమయ్యాయి. శ్రీరాముని పాదపద్మాల యందు ఆమెకు భక్తి విశ్వాసాలు ఇనుమడించాయి. పుని పుని ప్రభు పద కమల గహి జోరి పంకరుహ పాని పోలి గిరిజా వచన బరా మనహు ప్రేమ రససాని. శివుని పాదపద్మాలకు మ్రొక్కి తన కరకమలాలతో అంజలి కటించి పార్వతీదేవి అమృతమైన మాకులను ఇలా పలుకుతున్నారు. శశికర సమసులి గిరా తుమ్హారీ मिटा मोह सरदात पवारी तुम कृपाल सबु संसवु हरेवु राम स्वरूप जानी मोहि बरेवु नाद कृपा अब गयवु विषाद सुखी भयवु प्रभु चरण प्रसाद अब मोहि आपनी किंकरी जानी जदपि सहज जड़ा नारी अयानी प्रथम जो मैं पूछा सोई कहूँ जो मो पर प्रसन्न प्रभु आहूँ राम ब्रह्म चिरमय अविनाशी सर्वरहित सब उरपुरवासी नाद धरेवु नरतनु के ही हेतु मोहि समुझाई कहु वृष केतु उम बचन सुनि परम विनीता राम कदा पर प्रीति पुनीता. ఓ కృపానిధి, మీ చల్లని మాటలు సరశ్చంద్ర కిరణాల వలె ఆహ్లాదకరములు. అజ్ఞానజనితమైన నా మోహము శరదాతపము వంటివి. శరదృతువునందు చెల్లని చంద్రికములచే తాపము ఉపశమించినట్లుగా మీ శీతల వచనాలచే నా మోహం తొలగిపోయింది. మీరు నా సంశయాలన్నింటినీ నివృత్తి చేస్తిరి. ఇప్పుడు శ్రీరాముని యథార్థ స్వరూపాన్ని తెలిసినది. నాదా, మీ దయ వలన నా విషాదము దూరమైంది. మీ అనుగ్రహం వలన నాకు సుఖశాంతులు లభించాయి. నన్ను మీ దాసురాలిగా భావించి నాయుడ ప్రసన్న భావము కలవారై స్త్రీ సహజ చాపల్యమనే నేను అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలపండి. శ్రీరాముడు పరబ్రహ్మ, జ్ఞానస్వరూపుడు, అవ్యయుడు, నిర్మలుడు, సర్వహృదయాంతర్యామి. ఓ వృషభధ్వజ, ఆయన మానుష రూపాన్ని ఏలదాల్చెను విశదీకరించండి. పార్వతీదేవి యొక్క సవినయ వచనాలను ఆలకించి శ్రీరామ వృత్తాంతమునిడ ఆమెకు గల మక్కువను గమనించి హియ హర్షే కామారి తబా శంకర సహజ సుజాన బహువిధివు మహి ప్రశంసి పుని పోదే కృపానిదాన. జ్ఞానస్వరూపుడు, కామారి, కృపాళువు అయిన శివుడు మనస్సులో ఆనందించి బహువిధముల ఆమెను ప్రశంసిస్తూ ఇలా పలుకుతూ ఉన్నారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.